నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్‌లో దిల్‌సుఖ్ నగర్‌లో మెట్రో పిల్లర్ నంబర్ 1552 మీ సేవా రోడ్, మంజుసుధ హాస్పిటల్‌లో ప్రతిరోజు పొద్దున 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. నేను మగవాళ్ళ ప్రాబ్లమ్స్ చూస్తుంటాను. మగవాళ్ళకు ముఖ్యంగా 2 పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి శృంగారంలో పాల్గొనేలో శక్తి లేకపోవడం. రెండోది పిల్లలు కలగకపోవడం. ఈ శృంగారంలో పాల్గొనలేక లేదా తృప్తిగా లేకుండా ఉండడం. అది అబ్బాయికి ఉండొచ్చు, అమ్మాయికి ఉండొచ్చు. ఒకప్పుడు అబ్బాయిలు ఈ విషయం మాట్లాడడానికి బాగా మొహమాట పడేవాళ్ళు. కానీ ఇప్పుడు సొసైటీ మారిపోతుంది. చాలా సార్ల భార్యలు వాళ్ళ హస్బెండ్స్‌ని తీసుకొచ్చి, "సార్ మా ఆయన 23లో చేసినట్టు 24లో చేయట్లేదు. కనుక ఇతనికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇయ్యండి. ఏమైందో చూడండి" అని అడుగుతున్నారు. యూజువల్‌గా మగవాళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ లైఫ్ స్టైలు. ఒకటేమో స్మోకింగు, రెండోది ఎక్సెసివ్ ఆల్కహాలు, 3 ల్యాక్ ఆఫ్ ఎక్సర్‌సైజు, నాలుగోది బరువు పెరగడం. ఈ 4 కారణాలలో చాలామంది మగవాళ్ళకు శృంగారంలో పాల్గొనే శక్తి లేకుండా ఉంటుంది. అలాగే అమ్మాయిలలో ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం స్మోకింగు, తర్వాత ఆల్కహాల్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం. అమ్మాయిలకు ముఖ్యంగా పీసీఓడీకి రావడానికి కారణానికి ఏమిటంటే ఎక్సర్సైజ్ లేకుండా ఉండడం, జంక్ ఫుడ్ తినడం, ఇవన్నీ ఉంటాయి. నా దగ్గరికి చాలామంది పేషెంట్లు చాలా ప్రాబ్లమ్స్ తోటి వస్తుంటారు. 1, 2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఒక పెద్దాయన 76 ఏళ్ల అతను ఈ వయాగ్రా లాంటి టాబ్లెట్స్ వాడినా కూడా సంసారం జరగలేదని పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అని ఒక సర్జరీ చేయించుకున్నారు. ఈ సర్జరీలో ఏమిటంటే మగవాళ్ళ అంగం మెత్తగా ఉంటుంది. సైకిల్ టైర్ లాగానే. సైకిల్ టైర్ మెత్తగా ఉంటుంది. గాలి కొడితే గట్టిపడుతుంది. మరి మగవాళ్ళ అంగానికి గాలి కొట్టే అవకాశం లేదు గనుక భగవంతుడు దానికి రక్త ప్రసారం చేసి గట్టిపరుస్తారు. కొద్ది సంవత్సరాల తర్వాత గానీ వాళ్ళకున్న జెనెటిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో గానీ, వాళ్ళు తీసుకునే లైఫ్ స్టైలు, వాళ్ళు పీల్చుకునే గాలిలో కెమికల్స్ ఉండడం, ఇట్లాంటి కారణాల వల్ల గానీ, చాలా మందికి డయాబెటిస్ ఉండడం వల్ల గానీ, ఈ మధ్య కోవిడ్ వచ్చిపోయిన తర్వాత కోవిడ్ వ్యాధి రాకపోయినా, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకపోయినా ఈ రక్తనాళాలన్నీ డ్యామేజ్ అయిపోయి 20 ఏళ్ళకే హార్ట్ అటాక్‌లు కూడా చూస్తున్నాం. పెళ్లిలో డాన్స్ చేస్తూ చేస్తూ చనిపోతున్నారు. ఇవన్నిటికి కారణాలు ఏమిటంటే రక్తం ప్రసారం చేసే చిన్న చిన్న గొట్టాలు డ్యామేజ్ అయి ఉండడం. సో, అంగానికి సప్లై చేసే రక్తనాళాలు కొన్ని డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళకు శృంగారంలో పాల్గొనే శక్తి తగ్గిపోతది. అటువంటప్పుడు ఈ సర్జరీ చేస్తాం. నేను ఇందాక చెప్తున్నటువంటి 76 ఏళ్ల మనిషికి మేము ఆపరేషన్ చేసిన తర్వాత ఆయన మనవలు, మనవరాళ్ళు, చుట్టాలు ఒక 15, 20 మంది వచ్చారు. అంతా డాక్టర్లే. మా తాతగారికి ఏం ఆపరేషన్ చేశారు? ఎందుకు చేశారు? మా తాతగారు బాగా రిచ్. మీ హాస్పిటల్‌కి ఎందుకు వచ్చారు? ఆయన అపోలోకి తక్కువ రాడు. అట్లాంటి కొన్ని క్వెషన్‌లన్నీ అడిగారు. చెప్పాను, వారు నాకు పొద్దున్నే మా మార్నింగ్ వాక్‌లో పరిచయం అయ్యారు. అందుకని వారు నా దగ్గరికొచ్చారు అని చెప్పాను. ఆయన నాకు రిక్వెస్ట్ చేశాడు, "సార్ పీనల్ ఇంప్లాంట్ అని చెప్పకండి. కొంచెం కవర్ చేయండి" అని. సో, అట్లా కవర్ చేస్తాం. సో, మీరు నిశ్చింతగా మీకున్న ప్రాబ్లమ్స్ నాతో వచ్చి డిస్కస్ చేయొచ్చు. లేదా ఈ ఛానెల్‌కి ఉన్న నంబర్‌లో మీకు కామెంట్స్ రూపంలో గానీ, క్వెషన్స్ రూపంలో గానీ రాయొచ్చు. మీ ఐడెంటిటీ బయటికి రాకుండా, మీ పేరు బయటికి రాకుండా, మీరు అడిగిన క్వెషన్ గానీ, కామెంట్ గానీ మన వాళ్ళు క్వెషన్ రూపంలో అడిగి నాతోటి జవాబు చెప్పిస్తారు. కనుక మీ ప్రైవసీకి ఏమి దెబ్బ తినదు. ఇంకొక ఇన్సిడెంట్‌లో ఏంటంటే అతనికి బాల్స్ లేవు. ఈ బాల్స్ చిన్నప్పుడే తల్లి చూసుకోవాలి. అసలు కిందకి దిగుతున్నాయా లేవా అని. అది చూసుకోకపోవడం వల్ల పెళ్ళైన తర్వాత బాల్స్ లేవని అమ్మాయి గ్రహించి నా దగ్గరికి తీసుకొచ్చారు. సో, ఈ పెళ్ళికి ముందే చూసుకుంటే గొడవలు తక్కువుంటాయి. రెండోది ఇంకొక పేషెంట్‌కి ఏంటి అంటే అతనికి క్లీన్ చేసుకోవడం తెలియదు. ఈ క్లీనింగ్ విషయము సెవెంత్, ఎయిత్ క్లాస్ వచ్చిన పిల్లలకు నిజానికి కొద్దిమంది సోషల్ వాలంటీర్స్ స్కూల్‌లో మగ పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళని క్లీన్ చేసుకోవడం నేర్పాలి. ముఖ్యంగా తండ్రి పిల్లలకు స్నానం చేసేటప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు స్కిన్ వెనక్కని నీళ్లు పోసుకొని మళ్ళీ ముందరికి రావడం నేర్పాలి. ఆ పెద్ద మనిషికి కూడా పెద్దాయన, ఆయన కొడుకు పోలీస్ ఆఫీసరు. ఈ పెద్ద మనిషికి విపరీతమైన స్మెల్ ఒస్తోంది. ఆ స్మెల్ ఎందుకొస్తోంది అంటే, ఆ చర్మం కింద రోజు స్మెగ్మా కొన్ని డికేట్స్ కొద్దీ జమైపోయి, అదొక రాయిలాగా అయ్యి అక్కడంతా చెడ్డ వాసనొస్తోంది. కనుక అదొక ఇన్సిడెంటు. మూడో ఇన్సిడెంట్ ఏంటంటే, ఒకావిడ పాపం అరౌండ్ 40, 45 ఇయర్స్ ఏజ్ ఉంటుంది లేడీ. ఆమె హస్బెండ్‌కి అరౌండ్ 50 ఉంటుంది. సార్ మా ఆయనకు దగ్గరకొస్తే నాకు చెడ్డ వాసనొస్తోంది అంది. ఎందుకు చెడ్డ వాసనొస్తుందని చూద్దును గదా! వాళ్ళకి ఆ స్కిన్ వెనక్కెళ్ళట్లేదు. వెనక్కెళ్ళకపోవడం వల్ల అక్కడంతా మెగ్మా అంటాం మనం. వైట్‌గా ఉన్న పౌడర్ లాంటిది అతుక్కుపోయి అది కదలకుండా ఉండడం వల్ల అతనికి చెడ్డ వాసనొచ్చింది. మేము సర్జరీ జేసి ఆ చర్మాన్ని తొలగించాల్సొచ్చింది. రేర్ అనుకోండి. బట్ అప్పుడప్పుడు ఇట్లాంటి కేసులు వస్తుంటాయి. జనరల్‌గా ఎవరైతే క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకు పీనల్ క్యాన్సర్స్ రావు. కనుక స్కిన్ తీసేయాల్సి వస్తే తీసేయించేసుకోవాలి. కానీ ఇన్ జనరల్ స్కిన్ తీయడం మంచిది గాదు. ఎందుకంటే భగవంతుడు దానికి గ్లాన్స్ అంటాం. పెనిసు చివర పోర్షను దాన్ని సెన్సిటివ్‌గా ఉంటుంది. దానికి కవర్ ఇచ్చాడాయన.
సో, కవర్ ఉండడం వల్ల ఆ సెన్సిటివిటీ మెయింటైన్ అవుతుంది. విధి లేని పరిస్థితుల్లో తప్పితే ఊరికే ఏదో అపోహలతోటి అలా స్కిన్ తీసేస్తే ఆరోగ్యంగా ఉంటారని, ఎక్కువ టైం చేస్తారని ఇట్లాంటియన్నీ ఆలోచనలు అన్‌సైంటిఫిక్ ఆలోచనలతో తీయించుకోకండి. కొద్దిమంది రిలీజియస్ వర్షన్‌లో వాళ్ళు తీయించుకుంటారు. బట్ ఇన్ జనరల్‌గా దానికి కవర్ ఉండడం అనేది మంచిది. సో, ఒక్కొక్కసారి ఏంటంటే లేడీస్ గూడా వస్తారు. అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కానీ మెన్స్ట్రువల్ సైకిల్స్ లేవండి. పెళ్లి చేసుకున్నాము. సంసారం చేయడానికి వీలవుతలేదు అని వస్తారు. యూజువల్‌గా నేను లేడీ పేషెంట్ అని చూడను. మా వైఫ్ గైనకాలజిస్టే. ఆమెకు పంపిస్తే ఆమెకసలు వెజైనా గాని, యూటరస్ గాని డెవలప్ కాలేదు. ఓన్లీ ఓవరీస్ ఉన్నాయి. కనుక ఆ ఓవరీస్ ఉండడం వల్ల చక్కగా అందంగా తయారైనారు. బ్రెస్ట్స్ తర్వాత షేపు అన్నీ బాగానే వచ్చాయి. ఇటొచ్చి ఆమెకు మెన్స్ట్రువల్ సైకిల్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఆమెకు యాబ్సెన్స్ ఆఫ్ యూటరస్ అండ్ వెజైనా. ఇవి రేరు బట్ అప్పుడప్పుడు అయితుంటాయి. ఏదేమైనా పెళ్ళికి ముందే డాక్టర్‌ని కన్సల్ట్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకోండి. లేదా దాచిపెట్టకండి. విషయం డిస్కస్ చేసుకొని వాళ్ళకి యాక్సెప్ట్ అయితేనే పెళ్లి చేసుకోండి. ఈ కాలంలో అమ్మాయిలకు అప్పర్ హ్యాండ్ ఉంది. పూర్వంలాగా అమ్మాయిలు డొసైల్‌గా లేరు. అమ్మాయిలు అప్పర్ హ్యాండ్‌లోనే ఉన్నారు. కనుక ఈ అబ్బాయి కాకపోతే ఇంకో అబ్బాయి, ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి అనుకునే పొజిషన్ ఇప్పుడు చాలా సొసైటీలో ప్రివైలింగ్‌గా ఉంది. కనుక పెళ్ళికి ముందే డైవోర్స్ రాకుండా చూసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోండి.